ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. మనలో చాలామంది ప్రేమ గురించి ఎన్నో ఊహలు, అభిప్రాయాలు కలిగి ఉంటారు. నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఈ రోజుల్లో ప్రేమ ఉందా లేదా? ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నారు? నిజమైన ప్రేమ ఎలా గుర్తించాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజుల్లో ప్రేమ ఎలా మారిందంటే, అన్న లవ్ అంటే మామూలుగా కాలేదు. వాట్సాప్ డీపీ మార్చగానే 10 రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇప్పట్లో లవ్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో బాగుంటే చాలు హార్ట్ రియాక్ట్ కొట్టేసుకుంటుంది. ఏం బాబు 3 నెలల రిలేషన్‌కి 5 నెలల బ్రేకప్పా? చాలామందికి లవ్ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ప్రేమ ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది బాధ్యత. ప్రేమలో పడేవారు ఎక్కువగా చేసే తప్పులు. ఒక అబ్బాయి అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ అయితే రోజు చాటింగ్, వీడియో కాల్లు ఇలా చేసుకుంటూ ప్రేమలో పడిపోతారు. 6 నెలలు రిలేషన్‌లో ఉండి ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చూడగానే ఈ రిలేషన్ దొబ్బుద్ది. ఆన్‌లైన్‌లో ఉన్నంత వరకు నిజమైన ప్రేమ కాదు. ఫేస్ టు ఫేస్ చూసి అతను ఎవరో ఏంటి అని కనుక్కుంటేనే అది నిజమైన ప్రేమ. అటెన్షన్ విస్ ట్రూ లవ్. ఒక అబ్బాయి అమ్మాయిని ఎక్కువగా ఇంప్రెస్ చేసేందుకు గిఫ్ట్స్ ఇస్తాడు, చిన్న చిన్న సర్ప్రైజులు ఇస్తాడు. కానీ ఆ అమ్మాయికి కావాల్సింది అటెన్షన్ కావాలి. కానీ ఆ అబ్బాయికి తెలీదు. ప్రేమలో ఎప్పుడూ డీప్గా వెళ్ళొద్దు. వెళ్ళే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ప్రేమ నిజమా లేక టైమింగ్ లవ్వా, లాంగ్ లైన్ లవ్వా అని. టాక్సిక్ రిలేషన్షిప్. భర్త: నువ్వు నాకు చెప్పకుండా ఎవరి దగ్గరికి వెళ్ళావు? భార్య: నేను నిన్ను ప్రేమిస్తున్నానండి, నన్ను నమ్మండి. అబ్బాయి: నాకు నీ పాస్వర్డ్ ఇవ్వాలి, అప్పుడే నిన్ను నమ్ముతాను. ట్రస్ట్ లేని లవ్ అసలు లవ్వే కాదు. రిలేషన్లో సేఫ్ అండ్ ట్రస్ట్ చాలా ముఖ్యం. నిజమైన ప్రేమ ఎలా గుర్తించాలి? ఒక గ్రామంలో చిన్న పిల్లలుగా పెరిగిన ఇద్దరు జంటలు రాజు మేఘన కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. కానీ రాజు ఉద్యోగం కోసం 5 ఏళ్ళు బయటికి వెళ్లాల్సి వచ్చింది. మేఘన అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. మధ్యలో చాలామంది ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, డిస్కరేజ్ చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఏమాత్రం సంకరించలేదు. ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఫైనల్గా 5 ఏళ్ల తర్వాత తను తిరిగి వచ్చాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. నిజమైన ప్రేమ నమ్మకం, సహనం ఉంటేనే నిలబడుతుంది. అది నిజమైన ప్రేమ. టైం ఎంతైనా సరే, మనసులో ప్రేమ ఉంటే ఎంత దూరం వెళ్ళినా అతని మీదే ప్రేమ ఉంటుంది. ప్రేమలో పడి మోసపోకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వెంటనే ప్రేమలో పడొద్దు. ప్రేమలో ఉండటానికి ముందు తెలుసుకోండి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోండి. టాక్సిక్ రిలేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పొసినియస్ ఉండకూడదు. డౌట్ ఎక్కువ అయితే అది లవ్వే కాదు, అసలు ఆ రిలేషన్లో ఉండకూడదు. ఆన్లైన్ లవ్కి జాగ్రత్త. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్లో 90% లవ్ చేయకండి. లవ్ చేసే ట్రాప్లో పడద్దండి. నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకోండి. లవ్ అంటే ఒకరి కోసం ఒకరు బతకటం, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయటం, ఒకరినొకరు నమ్మటం. సమాజాన్ని మార్చుకోవచ్చులేం, కానీ మన లైఫ్ స్టైల్ని, మన డెసిషన్ని మార్చుకోవచ్చు. ప్రేమ నిజమా కాదా అనేది ముందు తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? అలా అయితే మీ స్టోరీని కామెంట్ రూపంలో తెలపండి. మీది ప్రేమ నిజమైనదా? అలా అయితే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్వేతా ప్రసాద్ రెడ్డి వ్లాగ్స్.